ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటన్స్. ఈరోజు వీడియోలోన అమ్మవారిని రెండవ రోజు ఎలా అలంకరిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఏ చీర, ఏ కలర్ శారీ అనేది కట్టాలి, ఏ మంత్రం అనేది పూజించాలి, ఏ కలర్ పుష్పాలు పూజిస్తే మంచిదని ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో. అమ్మవారిని రెండవ రోజు అక్టోబర్ 4వ తేదీన శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిగా అలంకరిస్తారు. దీనికి ఏ నక్షత్రం, ఏ మంత్రం పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ నక్షత్రం అనేది చిత్తా నక్షత్రం. చీర రంగు నారింజ లేదా కాషాయ రంగు చీరను కట్టి అమ్మవారిని అలంకరించుకుంటారు. పువ్వులను కలువ లేదా తామర పువ్వులతో పూజిస్తారు. నైవేద్యం కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం. పువ్వులు అనేవి కలువ లేదా తామర పువ్వులు లేకుంటే ఇంక ఏ రకమైన పువ్వులనైనా మనం పూజించుకోవచ్చు. నైవేద్యం కూడా మనకి ఇష్టం వచ్చిన నైవేద్యమైనా పెట్టుకోవచ్చు. ఈ నైవేద్యమైనా లేకుంటేనే దానం అనేది గాజులని దానం చేస్తే చాలా మంచిది. మంత్రం గాయత్రి కవచం అనేది చదువుకోవాలి. ఈ పూజ చేయడం వల్ల ఫలితం అనేది మంచి బుద్ధి అనేది మనకు కలుగుతుంది. మన పిల్లలకు కూడా మంచి బుద్ధి కలిగి ఆరోగ్యాలతో ఉంటారు. అది కూడా ఒక నమ్మకంతో చేయాలండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 3వ రోజు అమ్మవారిని ఏ రంగు శారీతో అలంకరిస్తారో, ఏ పేరుతో పూజిస్తారో, ఏ మంత్రం చదువుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మీ.